హాయ్ ఫౌండర్స్, ఎవరికైతే జీమెయిల్ సమస్యలు ఉన్నాయో, మీరు ఇదివరకు ఇచ్చినటువంటి ఆల్టర్నేటివ్ మెయిల్కి సంబంధించినటువంటి ఆ మెయిల్ లేదో, దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయో, అది పోగొట్టుకుపోయిండొచ్చు, పాస్వర్డ్ మర్చిపోయిండొచ్చు, మొబైల్తోనే వెళ్ళిపోయిండొచ్చు, ఏమైనా అయిండొచ్చు. అట్లా మెయిల్ సమస్యలు ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ ఆ మెయిల్ మార్చుకోగలరు. క్లిక్ చేసి మనం మెయిల్ మార్చుకోవడానికి ఒక అవకాశం ఇచ్చారు యాష్ గారు. అర్థమైందా ఫ్రెండ్స్? ఇక్కడ అది మార్చుకోవచ్చు. మార్చుకున్న తర్వాత ఎవరైతే మార్చుకుంటారో వాళ్ళు మాత్రమే ఇక్కడ ఇఫ్ సెలెక్టెడ్ అని ఉంది, అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్బాక్స్ లో, దాని కింద ఉన్న ఇన్బాక్స్ లో సెలెక్ట్ చేసుకోవాలి. లేదు సార్, మాకు జీమెయిల్ కరెక్ట్ గా ఉంది, మదర్ ఐడికి సంబంధించిన జీమెయిల్ పర్ఫెక్ట్ గా ఉంది, ఆల్టర్నేటివ్ మెయిల్ మేము ఎప్పుడు యూజ్ చేసుకుంటున్నాం, యాక్టివ్ గా ఉంది, బాగుంది అనుకుంటే ఓకే. లేదు సార్, మాది జీమెయిల్ ప్రాబ్లం ఉంది, మేము చాలా కాలం వరకు వాడకపోవడం వల్ల గూగుల్ వాళ్ళు టర్మినేట్ చేసేసినారు, అట్లా సమస్యలు, మొబైల్ పోగొట్టుపోయి మెయిల్ వెళ్ళిపోవడం, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ మార్చుకునే ఒక అవకాశం. ఓకేనా? అదొకటి. అలా చేసుకున్న తర్వాత ఇక్కడ మెయిల్ మీరు మార్చుకున్న తర్వాత అక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఎవరైతే మెయిల్ మార్చుకుంటారో వాళ్ళు మాత్రమే కింద ఇన్బాక్స్ ని క్లిక్ చేసి సేవ్ కొట్టండి. సేవ్ కొడితే అక్కడ ఏమైపోతుందంటే, పాత ఆల్టర్నేటివ్ మెయిల్ నుంచి ఇప్పుడు మీరు కొత్తగా యాక్టివ్ గా ఉండే మెయిల్ ఏదైతే ఇచ్చారో ఆ మెయిల్ కు ఇప్పటి నుంచి మొత్తం యాక్సెస్, మీ పాత అకౌంట్ యాక్సెస్, ఈ కొత్త అకౌంట్ సంబంధించిన మొత్తం అంతా కూడా దాంట్లోకి వచ్చేస్తుంది. ఓకేనా? అన్ని కూడా దానికి సంబంధించిన మెయిల్స్ మీకు రావడం జరుగుతాయి. ఇన్ఫర్మేషన్, నోటిఫికేషన్స్, కంపెనీ నుంచి వచ్చే ప్రతి ఒక్క మీటింగ్ లింక్స్ అన్ని కూడా ఈ కొత్త మెయిల్కి వస్తుంటాయి. ఓకే, కాబట్టి ఇప్పుడు కొత్త మెయిల్ ఏదైతే మీకు ఉందో ఆ మెయిల్ అక్కడ మీరు ఎంటర్ చేసి మీరు ఇన్బాక్స్ లో క్లిక్ చేసి ఓకే చేసుకోండి. అది అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం 12 క్వశ్చన్స్ లకి అడుగు పెట్టినట్టయితే, ఫస్ట్ క్వశ్చన్ నెట్వర్క్ సైజు. మన నెట్వర్క్ సైజు ఏముంది, సామర్థ్యత ఏముందని చెప్పి అడిగారు. ఇక్కడ మనకు అర్థం కాకపోతే మనకు లాంగ్వేజెస్ ఉన్నాయి. దాదాపుగా లాంగ్వేజెస్ 250 ఉన్నాయి. లాంగ్వేజెస్ గుర్తుపెట్టుకోండి, 250 ఉన్నాయి లాంగ్వేజెస్. 250లో 216ది మంది మనకు సంబంధించినటువంటిది. 216 లాంగ్వేజ్ వచ్చేసి మన ఇండియాకి సంబంధించినది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మొత్తం 250 లాంగ్వేజెస్ ఉన్నాయి. 250 రకాల లాంగ్వేజెస్ ని మీరు యూజ్ చేసుకోవచ్చు. రైట్? దాంట్లో 216ది వచ్చేసి మన తెలుగు లాంగ్వేజ్ మనం సెలెక్ట్ చేసుకుని చూసుకోవచ్చు మనకు అర్థమయ్యే భాషలో. ఇంకా రకరకాలు మీకు ఏది లాంగ్వేజ్ ఇష్టం ఉంటే ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. నెట్వర్క్ పరిమాణం అని చెప్పారు. అంటే మీ నెట్వర్క్ కెపాసిటీ ఎంత అని అడిగారు. అంటే మనం ఫౌండర్షిప్ తీసుకుని సింగిల్ అకౌంట్ అయిండొచ్చు, కానీ టీమ్స్ మనకు మస్తుగా వచ్చిండొచ్చు, మనం టీంని ఎక్కువగా చేసుకుండొచ్చు, ఇంట్రెస్ట్ ఉండి. ఓకేనా? కాబట్టి అట్లా టీమ్స్ వచ్చిండొచ్చు, లేదా అఫిలియేట్స్ ఎక్కువగా చేసుకుండొచ్చు. ఫౌండర్లు కానీ అఫిలియేట్స్ కానీ ఎంతమంది టోటల్ గా ఉన్నారో మీ మదర్ ఐడి లాగిన్ అయిన తర్వాత మై యూజర్స్ దగ్గర పోయి మీరు చెక్ చేసుకోండి. మై యూజర్స్ ని మీరు క్లిక్ చేసినట్టయితే మీకు అక్కడ మీకు ఎంతమంది మీ దగ్గర టీమ్స్ ఉన్నాయో, ఫౌండర్లు కానీ అఫిలియేట్స్ కానీ ఉన్నారో అక్కడ సంఖ్య చూపిస్తుంది. ఆ సంఖ్యకు సంబంధించినటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ లో మీరు క్లిక్ చేసుకోండి. మీ దగ్గర ఒకరే ఉన్నారా, 1 to 10 క్లిక్ చేసుకోండి. మీ దగ్గర 50 మంది ఉన్నారా, 11 to 50 చేసుకోండి. మీ దగ్గర 100 మంది ఉన్నారా, 51 to 100. మీ దగ్గర 1000 మంది కంటే ఎక్కువ మంది ఉన్నారా, 1000 మంది కంటే ఎక్కువ మంది దగ్గర క్లిక్ చేసుకోండి. ఇలాగా మీ టీం సామర్థ్యం బట్టి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఓ న్యూస్ ని చూస్తూ ఉన్నారా, మీకు టచ్ లో ఉన్నారా, ఓ న్యూస్ 1 నుంచి ఓ న్యూస్ 16 వరకు ఇప్పుడు దాకా ఈ రోజు వరకు మీతో వాళ్ళు కనీసం మీతో ఓ న్యూస్ లో టచ్ లోకి వచ్చారా, యాష్ గారి వెబినార్లు చూసారా, మీరు చెప్పినవి వాళ్ళు ఫాలో అవుతున్నారా, అలాంటి టీమ్స్ ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య మొత్తం అంతా కూడా వాళ్ళు మేబీ వాళ్ళు ఎవరైనా కనలేండి, అందరినీ ఇచ్చేసేసేయండి. ఇక్కడ మొత్తం ఎంత టీం ఉంటే అంత టీంని ఇక్కడ మీరు సెట్ చేసుకోండి. మై యూజర్స్ లో ఎంతమంది ఉన్నారో అంతమందిని ఇక్కడ సెట్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా మనలాగే ఏదో చేస్తున్నారని చెప్పి మనతో పాటు వాళ్ళు కూడా ఫాలో అవుతున్న వాళ్ళే చాలా వరకు ఉన్నారు. ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా? చేసుకోండి. రైట్? అంతమందిని సెలెక్ట్ చేసుకోండి. అంటే ఈ ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసి ఎవరెవరి టీం సామర్థ్యం బట్టి ఎవరెవరికి మై యూజర్స్ లో ఎంతమంది ఉన్నారో వాళ్ళు అక్కడక్కడ పెట్టుకుంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. నంబర్ 2 వృద్ధి సామర్థ్యం. రాబోయే 60 రోజుల్లో మీరు ఎంతమంది కొత్త వ్యక్తులను వాస్తవికంగా ఆహ్వానించగలరు లేదా కనెక్ట్ చేయగలరు అని చెప్పి ఇక్కడ మనకు ఒక ఆన్సర్ ఇచ్చారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలా. అంటే రాబోయే 60 రోజుల్లో మీరు ఎంతమంది కొత్త వ్యక్తులను వాస్తవికంగా ఆహ్వానించగలరు లేదా కనెక్ట్ అవ్వగలరు. మనం ఎంతమంది కొత్త వ్యక్తుల్ని తెచ్చుకోగలుగుతాం కొత్త సిస్టంలోకి, మన ఇన్విటేషన్ లింక్ నుంచి ఎంతమంది తెచ్చుకోగలుగుతాం, మనం ఎంతమందితో కనెక్ట్ అవ్వగలుగుతాం అని చెప్పేసి మనకు ఒక క్వశ్చన్ అయితే సెకండ్ క్వశ్చన్ అయితే ఇచ్చారు. ఈ సెకండ్ క్వశ్చన్ కి నేను సింపుల్ గా మీకు ఆన్సర్, ఒక ఐడియాలజీ కోసం నేను మీకు ఆన్సర్ ఇవ్వడం ఏంటంటే, మనం ఏదైనా ఇంట్లో పెళ్లి జరిగేటప్పుడు ఖచ్చితంగా మనం వెడ్డింగ్ కార్డ్స్ కొట్టిస్తాం. మనకున్నటువంటి బంధు బలగం బట్టి, మనకున్న ఫ్రెండ్ సర్కిల్ బట్టి, మనకున్న ఇన్ఫ్లుయెన్స్ బట్టి ఎంతమంది ఉంటారు, మనకు 100 మంది ఉన్నారా, 500 మంది ఉన్నారా, 1000 కొద్ది ఉన్నారా అని చెప్పేసి మనకి ఎంతమంది ఉంటే అన్ని వెడ్డింగ్ కార్డ్స్ మనం కొట్టిస్తాం. అంతమంది ఫ్రెండ్స్ అనమాట, అంతమంది మన ఇన్ఫ్లుయెన్స్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఎంతమంది మీకు తెలిసిన వాళ్ళు ఉంటారో
ఎంతమంది మీకు ముఖపరిచయాలు, మీతో మాట్లాడడం, మీతో స్నేహపూర్వకంగా ఉంటారో, ఎంతమంది మీకు అనుకూలంగా ఉంటారో, ఇట్లాంటి వాళ్ళ సర్కిల్ మీకు ఎంతమందిలో ఒక ప్లాన్ చేసుకోండి. అంతమందికి సంబంధించినటువంటిది మీరు 60 days లో ఎంతమందిని తెచ్చుకోగలుగుతారు అని అడిగారు. కాబట్టి అంతమందికి సంబంధించినటువంటిది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. మీరు 51 నుంచి 100 మంది ఉన్నారా, లేదా 501 నుంచి 1000 మంది ఉన్నారా, 1000 మంది కంటే ఎక్కువ మంది మీకు ఉన్నారా, ఫ్రెండ్స్, బంధుబలగం అందరూ కూడా చేసుకోండి. మీ మాట వినేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏం కథ, మీరు ఏం చేస్తారో దాన్ని బట్టి మీరు ఇక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ కి ఈ సెకండ్ క్వశ్చన్ కి మీ కెపాసిటీ, క్యాపబిలిటీ బట్టి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. రైట్. కాబట్టి అదొకటి. తర్వాత మూడో అకౌంట్. ఈ మూడో అకౌంట్ వచ్చేసి సమయ పెట్టుబడి. మీరు టైం ఎంత వెచ్చించబోతున్నారు, దేనికోసం టైం వెచ్చించబోతున్నాం? విక్టరీ విత్ యాష్ ఈవెంట్లకు, ట్రైనింగ్ సెషన్స్ కు, కంపెనీ ఇచ్చే ట్రైనింగ్ సెషన్స్ లో మనం ఇన్వాల్వ్మెంట్ అవ్వడానికి, పెద్ద బృందాన్ని నిర్మించడానికి, పెద్ద పెద్ద టీమ్స్ ని మనం బిల్డ్ చేయడం కోసం ఒక వారంలో ఎన్ని గంటలు మీరు కేటాయించడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పి అడిగారు. ఇక్కడ జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, డైలీ షాప్స్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు, రోజు కూలీ రీత్యా చేసే వాళ్ళు ఉంటారు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంటారు, ఫీల్డ్ ఆఫీసర్స్ గా మొత్తం మార్కెట్ లో తిరిగే వాళ్ళు ఉంటారు. మీకు ఎంత టైం అన్నా కానీ ఉండండి, మీరు ఎక్కడ జాబ్ చేసుకోండి, ఎంత టైం ఇచ్చేసండి. కానీ మన విక్టరీ విత్ యాష్, మన గెలుపు కోసం మనం ఎంత టైం ని వెచ్చించబోతున్నాం అని చెప్పేసి ఇక్కడ అడిగారు. నేనైతే నాకు ఫైనల్ డెస్టినేషన్, ఫైనల్ బిజినెస్ యాష్ గారితో నిర్ణయించుకునేశాను. 2021 జూలై 17వ తేదీని నిర్ణయించుకున్నా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ వెబ్సైట్ లో కూడా నా మెయిల్ రిజిస్ట్రేషన్ కాలేదు, నా సైన్ చేయలేదు, ఏ వ్యాపారంలోకి పోలేదు. ఎంతో మంది నా వెల్ విషర్స్, నా ఫ్రెండ్స్ ఎన్నో అవకాశాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా కూడా నేను వాటినన్నింటినీ కూడా రిజెక్ట్ చేశాను. దయచేసి నాకు వాళ్ళందరూ కూడా క్షమించాలి. ఎందుకంటే నేను ఫిక్స్ అయిపోయాను, యాష్ గారితోనే నా బతుకు, నా ప్రయాణం అని చెప్పి డిసైడ్ అయిపోయాను. ఆన్ ప్యాసివ్ తోనే నా బ్లడ్ అనుకున్నాను. కాబట్టి ఇంతకు ముందు ఎలాగైతే ఉన్నానో ఇప్పుడు కొత్తగా వెళ్లే మనం విక్టరీ విత్ యాష్ గారితో కూడా నేను ఆయనతోనే విజయం సాధించాలని పట్టుబట్టాను. కాబట్టి నేను మొత్తం 40+ గంటలు కూడా కేటాయిస్తానని చెప్పి అనుకున్నాను. మనకి 7 రోజులు అవకాశం ఇచ్చారు, దాదాపుగా 168 గంటలు. 168 గంటలు అయితే నేను దాంట్లో దాదాపుగా 84 గంటల నుంచి 120 గంటలు పనిచేసే కూడా నేను సిద్ధంగా ఉన్నా. డే నైట్ హార్డ్ వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ఇక్కడ మనకి 40+ గంటలు మాత్రమే టైం ఇచ్చారు యాష్ గారు. ఓకే, దానికి నేను రెడీ అయిపోయి సిద్ధంగా ఉన్నా. మీరు మీకు సంబంధించినటువంటి టైం, మీ ఉద్యోగ రీత్యా, మీ పని రీత్యా మీకు ఫ్రీ టైం ఎంత ఉంటుందో అంత టైం మీరు ఎంత అయితే వెచ్చించగలరో, మీ సక్సెస్ కోసం ఎంత కష్టపడగలరో, ఎంత ఇన్వెస్ట్ చేయగలరో టైంని, ఆ టైం ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. అంటే 1, 2, 3 క్వశ్చన్స్ కి కూడా ఆన్సర్స్ మీకు సంబంధించినవి ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. తర్వాత 4th క్వశ్చన్, నాయకత్వ కార్యాచరణ, లీడర్షిప్ యాక్టివిటీ. మీరు ఎలా ఉండగలుగుతారో, ఎలా ఉన్నారు ఇప్పుడు దాకా అని చెప్పేసి మనకు ఒక క్వశ్చన్ వేశారా యాష్ గారు. అంటే మనం నెట్వర్క్ లో, ఆన్లైన్ లో మనం ఎంత టైం వెచ్చిస్తున్నాం, దేనికోసం టైం వెచ్చిస్తున్నాం? మనకు కాల్స్ రావడం గానీ, ఈమెయిల్స్ రావడం గానీ, వాట్సాప్ టెక్స్ట్ మెసేజెస్ ఇట్లాంటివి రావడం గానీ, తర్వాత ఏదైనా ఒక ఇంటిమేషన్స్, ఇన్ఫర్మేషన్స్ రావడం, నోటిఫికేషన్స్ రావడం గానీ, సోషల్ మీడియా, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, థ్రెడ్స్, ఇట్లాంటి లింక్డ్ఇన్, ఇలాంటివన్నీ కూడా, తర్వాత కొన్ని మీటింగ్స్ అటెండ్ అవ్వడం గానీ, ఇలాంటివన్నింటిలో కూడా మీరు ఎంత టైం వెచ్చించబోతున్నారు అని చెప్పి అడిగారు. అలాంటప్పుడు మనం ఎంత టైం వెచ్చిస్తున్నాం? ఇది ఆన్ ప్యాస్ సంబంధించింది కాదు, విక్టరీ విత్ యాష్ గారికి సంబంధించింది కాదు, మన వ్యక్తిగత ప్రశ్న ఇది. దీనికి సమాధానం మనమే ఇవ్వాలి. ఎందుకంటే మనం కాల్స్ లో ఎంత బిజీ ఉంటాం పర్ డేకి, సోషల్ మీడియాలో ఎన్ని అవర్స్ స్పెండ్ చేస్తుంటాం, యూట్యూబ్ లో కానీ, ఫేస్బుక్ లో కానీ, మిగతా ఇతర దాంట్లో ఎంత యాక్టివ్ ఉన్నాం, ఏం కథ అనేది ఇక్కడ అడిగారు. కాబట్టి నేనైతే చాలా తరచుగా వారానికి చాలా సార్లు ఇచ్చాను. నాలుగో ఆన్సర్ కి నేను క్లిక్ చేసుకున్నాను. ఎందుకంటే నేను ఎక్కువ టైం ని నేను ఆన్లైన్ లోనే, నా మొబైల్లోనే, నా కంప్యూటర్లోనే నేను స్పెండ్ చేస్తాను, టైం ఆన్లైన్ లో స్పెండ్ చేస్తాను. కాబట్టి నాకు ఎక్కువగా కాల్స్ రాగలుగుతుంటాయి, మెసేజ్లు వస్తుంటాయి, మెయిల్స్ వస్తుంటాయి, ఎన్నో రకాల మీటింగ్స్ నేను పెట్టుకుంటాం. కాబట్టి మేము అన్నిటికీ స్పెండ్ చేస్తున్నాం. కాబట్టి టైము నేను చాలా తరచుగా వారానికి చాలా సార్లు అని చెప్పి ఇచ్చాను. మీరు ఎంత టైం వెచ్చిస్తున్నారో, మీ ఉద్యోగం బట్టి, మీ పనిని బట్టి మీరు ఎంత టైం వెచ్చించి మీరు అటాచ్మెంట్ లో ఉన్నారో, మీ టీమ్స్ కానీ, మీ యొక్క డెవలప్మెంట్ కోసం ఎంతైతే ఉన్నారో అది మీరు ఇక్కడ ఇచ్చుకోండి, సరైన ఆన్సర్ ఇచ్చుకోండి. అంటే 1, 2, 3, 4 క్వశ్చన్స్ కి ఆన్సర్స్ మనకి ఓన్ గా మనకు సంబంధించినవి అయి ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. నంబర్ 5th వన్, నివాస దేశం. మనం ఉన్నటువంటి నేటివ్ ప్లేస్ ఏది, నేటివ్ కంట్రీ ఏది అని అడిగారు. ఇండియా. మనం అందరం ఇండియన్స్ కాబట్టి ఇండియా పెట్టుకుంటాం, ఇండియా సెలెక్ట్ చేసేసుకోండి. 5th క్వశ్చన్ కి ప్రతి ఒక్క వ్యక్తి కూడా, ప్రతి ఒక్క ఫౌండర్, ప్రతి ఒక్క అఫిలియేట్ కూడా ఇండియా సెలెక్ట్ చేసుకోండి. నంబర్ 6th వన్ ఏంటంటే గ్లోబల్ రీచ్ మరియు ఇన్ఫ్లుయెన్స్. మనము గ్లోబల్ రీచ్ గా మన ఇండియాలోనే కాకుండా ఇతరతర దేశాల్లో కూడా మన సంబంధికులు ఎవరైనా ఉన్నారా, అక్కడ మనకు సంబంధించిన బంధు బలగాలు, ఫౌండర్ల అఫిలియేట్లు కాదండి, ఫౌండర్ల అఫిలియేట్లు మనకు పరిచయస్తులు ఉన్నా కూడా ప్రయోజనం లేదు. మనకు వాళ్ళ కాకుండా, అంటే వాళ్ళకు వాళ్ళు చేసుకోవాల్సి ఉంటుంది కదా టీమ్స్. కాబట్టి మనం చేసుకోవాలి కొత్తగా. అంటే మన మాట వినగలిగేటువంటి బంధుమిత్రులు కానీ, ఎవరైనా కానీ తెలిసిన వాళ్ళు, మన ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే, మన ఇన్ఫ్లుయెన్స్ చూసుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అక్కడ మనం చూసుకుందాం.